జేఎన్పీటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వార్తలు అవుతుంది లింగయ్య సుంచు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహాకూటమి చైర్మన్ పోకల కిరణ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మాదిగ సంఘాల మహాకూటమి అండగా ఉంటుందని ఆయన అన్నారు. మందకృష్ణ, మోత్కుపల్లి నరసింహులు గత 30 సంవత్సరాలుగా మాదిగలను మోసం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రోకర్ అని వ్యాఖ్యానించడం, అసభ్య పదాలతో మాట్లాడడం సరికాదని ఆయన ఖండించారు. మందకృష్ణ, మోత్కుపల్లి నరసింహులు బీజేపీకి తొత్తులుగా ఉండి వారికి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా మాదిగ జాతిని ఏ విధంగా మోసం చేస్తున్నారో, ఏ విధంగా మాదిగలకు న్యాయం చేశారో బహిరంగంగా తెలపాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మాదిగ సంఘాల మహాకూటమి అండగా ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణలో మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి మాదిగలంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈనాడు మాదిగ సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో గత 20 సంవత్సరాలుగా 20 రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహులు గారు నిన్న పెట్టినటువంటి మీడియా సమావేశాన్ని చూసిన తీరును చూస్తే బాధేస్తూ ఉంది. మాదిగ జాతిని 30 ఏళ్ళుగా అడ్డం పెట్టుకొని 30 సంవత్సరాలలో అధికార పార్టీలకి మాదిగ జాతిని శత్రువులుగా చూపిస్తూ తన స్వలాభం కోసం జాతిని అడ్డం పెట్టుకొని ఉన్నటువంటి ఒక పక్క మందకృష్ణ మాదిగ గారు, మాదిగ జాతిని 30 సంవత్సరాలు మందకృష్ణ మాదిగ రూపంలో అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ నుంచి మొదలుకుంటే అనేక పదవులను అనుభవించినటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు ఒక పక్కన కూర్చొని వీళ్ళే మాదిగ జాతి ఉద్ధరకులు లెక్క, ఎంతో మాదిగ జాతికి వీరు సేవ చేసిన వారు లెక్క నిన్న మాట్లాడుతూ ఉంటే బాధేస్తూ ఉంది. మీరు 30 సంవత్సరాల్లో మాదిగ జాతికి ఏం చేసిరో చర్చకి రావడానికి సిద్ధమా? మీరు మాదిగ జాతికి చేసిన ద్రోహం గురించి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా. 10 సంవత్సరాలు మాదిగ జాతిని వంచి అవమానపరిచి మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి బీఆర్ఎస్ మీద ఆగ్రహంతో ఉన్న మాదిగలు 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని 10 సంవత్సరాలైనా చేయకుండా మాదిగ బిడ్డలు పోయి మీటింగ్లలో అడిగితే పక్కటెమికలు ఇరగగొట్టినటువంటి మాదిగల సభకే వచ్చి ఒక ప్రధానమంత్రి మీతో కలిసి పోరాడతానని చెప్పి ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఏకంగా నేను ఎంఆర్పిఎస్ కార్యకర్తగా పనిచేస్తానని చెప్పి మాదిగలను అవమానపరుస్తూ ఇన్ని రకాలుగా వంచిన ఈ 2 పార్టీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాదిగ జాతి అధికారంలోకి తెచ్చుకుంది. ఈ వచ్చిన అధికారంలో భాగస్వాములుగా ఉండాల్సినటువంటి మాదిగల్ని లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన మాదిగలకి ఆత్మగౌరవం లేకుండా వంచిస్తూ నేడు పార్లమెంట్ స్థానాలలో ఆఖరికి మాదిగలకి టికెట్లే ఇవ్వని స్థితికి దిగజార్చిన మీ ఇద్దరి నాయకత్వం పుణ్యమాని మాదిగ జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మాదిగ సంఘాల మహాకూటమి మీద ఉందని ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. అసెంబ్లీ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకంతో, వారి నాయకత్వం మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించుకున్న మాదిగలే మొత్తం పార్లమెంట్ స్థానాలలో కూడా అభ్యర్థులందరినీ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లేయాలో కూడా చెప్తాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఉషా మెహ్రా కమిషన్ వేయించి మాదిగలకి తెలుగు రాష్ట్రాల అన్యాయం జరుగుతుందని వారికి అవకాశాల కోసం కమిషన్ల అనుకూల రిపోర్ట్ ఇచ్చి అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకొస్తున్న క్రమంలో గాంధీ భవన్ దగలబెట్టించి సోనియా గాంధీ సభని అవమానపరిచిన తీరును చూసి బీజేపీ, తెలుగుదేశం ఆనాటి ఏజెంట్గా పనిచేసిన మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా మాదిగల్ని తయారు చేసిరు తప్ప కాంగ్రెస్ పార్టీ మాదిగల పక్షాన ఆనాటి జానారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేసిరు.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ 10 ఏళ్ళు వంచిన బీఆర్ఎస్ బీజేపీకి ఓట్లు వేయొద్దని కాంగ్రెస్కి అండగా మాదిగలు నిలబడాలని చెప్పేసి తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి పిలుపునిస్తుంది. మాదిగ సమాజం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని రేపు ముఖ్యమంత్రి గారికి మేము చెప్పాం, మాకు అధికారంలో భాగస్వామ్యం చేయాలి, రేపు రాజ్యసభలో స్థానం కల్పించాలి, శాసన మండలిలో స్థానాలు కల్పించాలి, కార్పొరేషన్ నామినేట్ పోస్టులలో కూడా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలి, అధికారంలో భాగస్వామ్యం చేయాలని మేము చెప్పడంతో ముఖ్యమంత్రి గారు స్పందించి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. భవిష్యత్తులో మాదిగలకి సరైన ప్రాధాన్యత వస్తుంది, మాదిగల చిరకాల కోరిక ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరుగుతుందనే నమ్మకం మాకుంది కనుకనే సంపూర్ణ మద్దతు మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ వైపు ఉందని తెలియపరచడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసినాం. మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహుల మాటలు మాదిగ సమాజం ఎవరు కూడా తీసుకోవద్దని, మందకృష్ణ మాదిగ గారు సీఎం గారిని బ్రోకర్ అని మాట్లాడిండు. నిజమే, ఆయన మధ్యవర్తిత్వం చేశాడు. ఈ యొక్క నియంతృత్వ కుటుంబ దోపిడీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలకి దూరం చేసి ప్రజాపాలన అందించాలని తాను చేసిన మధ్యవర్తిత్వాన్ని దాన్ని బ్రోకర్ అనొచ్చు, మధ్యవర్తిత్వం అనొచ్చు. కానీ 30 ఏళ్ళుగా మాదిగ జాతిని వంచి అవమానపరిచి మాదిగలను అడ్డం పెట్టుకొని ద్రోహం చేసిన మాదిగ జాతి ద్రోహివి కదా నువ్వు ప్రమాదమా, రేవంత్ రెడ్డి గారి ప్రమాదమా? ఆత్మ పరిశీలన చేసుకో. మాదిగ పల్లెలకు వచ్చే అర్హత మీ ఇద్దరికి లేదు, మాదిగల ఓట్లు వేపిస్తామని చెప్పే అర్హత లేదు. మాదిగ పల్లెలకు గనక వస్తే మాదిగ ప్రజలు మిమ్మల్ని ఉరికిచ్చి కొడతారు. కపర్దార్ మందకృష్ణ, మోత్కుపల్లి, జాగ్రత్త అని పిలుపునిస్తా ఉన్నాం.